ఆ ముగ్గురు సీనియర్ మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులుగా తప్పుకున్నారా లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించారా? గత ప్రభుత్వాల్లో ముగ్గురు మంత్రులుగా పనిచేసిన వారే. అయితే వారిని ఎందుకు తప్పించినట్టు? పనితీరు సరిగా లేదా లేదంటే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడానికే సీనియర్లు పక్కకు పెట్టారా? ఆ ముగ్గురికి పనిభారం తగ్గించడానికి ఇలా చేశారా? తెలంగాణ కేబినెట్ లోకి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, వాకటి శ్రీహరి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురికి శాఖలు కేటాయించారు. మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురు మినిస్టర్స్ రావడంతో ఆయా జిల్లాలకు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ని ప్రకటించారు సీఎం రేవంత్. జిల్లాలకు ఇప్పటి వరకు ఇన్ఛార్జీలుగా ఉన్న మినిస్టర్స్ లో సీనియర్ నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ మంత్రుల స్థానంలో కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం కోసమే తప్పించారా లేదంటే వాళ్లే తప్పుకున్నారా అనే టాక్ మొదలైంది. ఇన్నాళ్లు కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్లేస్ లో నల్గొండ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కరీంనగర్ బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పని భారంతో తప్పుకున్నారా? అంత పెద్ద జిల్లా బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకున్నారు అనే చర్చ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ జోరుగా సాగుతోంది. మెదక్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖను కూడా ఆ జిల్లా నుంచి తప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ బాధ్యతలు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వివేక్ వెంకటస్వామికి అప్పగించారు. కొండా సురేఖ జిల్లాను లీడ్ చేయలేకపోతున్నారనే అభిప్రాయంతోనే మెదక్ నుంచి తప్పించారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం, పథకాల అమలు, రాజకీయంగా దూకుడు లాంటి అంశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మెదక్ బాధ్యతల నుంచి తప్పించారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరికి అప్పగించారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పని ఒత్తిడి పెరిగిందా అనే చర్చ నడుస్తోంది. సహజంగా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలు దూరంగా ఉన్నాయి అనుకున్నా అందుబాటులో హెలికాప్టర్ ఉంది. దానికొచ్చే ఇబ్బందేమీ లేదు. కానీ సీనియర్ మినిస్టర్స్ ని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లాల మీద, రాజకీయంగా పరిపాలన మీద అనుభవం ఉన్న వాళ్లను పక్కకు పెట్టడం కరెక్ట్ కాదని ప్రజల్లోకి, పార్టీ శ్రేణులకు రాంగ్ ఇండికేషన్ ఇచ్చినట్లు అవుతుందని చర్చ మొదలైంది. ఒకవేళ సీనియర్ మినిస్టర్సే తప్పించండి అని కోరినా కూడా నచ్చజెప్పి పంపించాల్సిందని పార్టీ నేతలు చెబుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు, సీనియర్ నేతలను జిల్లాల బాధ్యతల నుంచి తప్పించి జూనియర్లకు అప్పగించడం అనేది పలు రకాల చర్చలకు దారితీస్తోంది.